గుడ్ మార్నింగ్ అండి. మీ ముందుకు మళ్ళీ నా మనసులో మాటతో వచ్చానండి. నాకు చాలా బాధగా కలిగిందండి నిన్న కొన్ని విషయాలు తెలుసుకొని. ఆ విషయాలు ఏంటంటే, నేను మొన్న స్టేటస్లో మా వారితో కొన్ని డాన్స్ టైప్ పెట్టాను కదండి. అది సరదాగా నేను మా వారు చేసే ఇంట్లో, అది ఏదైనా యూట్యూబ్లో పెట్టలేదు, జస్ట్ నేను మామూలు దాంట్లో పెట్టాను. కానీ ఆ మాటలు కొంతమంది చెప్పారండి. వెళ్ళి అంతవరకు అవసరం చెప్పండి, ఆ మాటలు చెప్పను. అందులో ఏం తప్పు ఉందండి? నేను మా ఆయనతో చేశాను కానీ వేరే వాళ్ళతో చేయలే కదండి. ఆ మాటలు వెళ్ళి వేరే వాళ్ళు చెప్పండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు నాకు అడిగారండి, ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అసలు ఎందుకు చెప్పాలండి? ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు. నీకు అంతా ఇంట్లో టైం పాస్ అవుతే నీ అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్న సేవ చేసుకో, అత్తగారు మావ చేసుకో, మొగుడు ఉంటే మొగుడుతో ఉండు, ఆ పిల్లలు ఉంటే పిల్లలకు సేవలు చేసుకో. అంతేకాని నా మీద ఎందుకంటే చాడీలు చెప్పాలండి. చెప్తున్నాండి, ఎంత బాధ అనిపిస్తుంది. పని లేదని వాళ్ళకి నా వీడియోలు చూసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి అవసరం అంటే అంత టైంపాస్ ఇక్కడ ఎవరికి ఉంటుందండి చెప్పండి. అసలు పనులు సరిపోతుంది. నాకైతే పొద్దున్న సాయంత్రం వరకు పనులు, పూజలు, పురస్కారాలు, నోవులు, వ్రతాలు. నేను ఏం చేసి మా ఆయనకి బాక్సులు, మా పాప బాక్సులు, అమ్మ నాన్న చూసుకుంటాను, హాస్పిటల్ పని చూసుకుంటాను. ఇన్ని పనులు నాకు ఉన్నప్పుడు నేను ఒక 5 నిమిషాలు మా వారు నేను ఎంజాయ్ చేస్తే దాని విషయాలు ఎందుకండి వేరే వాళ్ళు చెప్పాలి? పని పాట లేదండి వాళ్ళకి అసలు. ఎందుకంతా ఏమి వాళ్ళు కూడా నాతో సేవ అందుకున్న వాళ్ళే కదండి. నా సేవ అందుకున్నవారు, నాతో చాలా పనులు చేయించుకున్న వాళ్ళు ఈరోజు నా గురించి ఆడిలు చెప్పే అవసరం ఏంటండి? మీరే చెప్పండి అసలు. ఇప్పుడు ఇది అవసరమా? వీళ్ళు చెప్పడానికి అవసరమా? వీళ్ళకి వాళ్ళని అడిగారండి. ఇప్పుడు ఏంటి నువ్వు మీ ఆయన నువ్వు స్టేషన్స్లో పెట్టావు, వానలో మన డాబా మీద డాన్స్ చేసామంట కదా. నేనేమైనా డాన్స్ చేసి బట్టలు ఇప్పుడు డాన్స్ చేశానండి? అసలు అవసరం ఏంటండి? ఇక్కడ నా విషయాలు వాళ్ళకి చెప్పే అవసరం అంత ఎందుకు? అంత టైం తీసుకొని నా విషయాలు చెప్పే అవసరం వాళ్ళకి ఎందుకు చెప్పండి అసలు. నీ బుద్ధి జ్ఞానం లేదా నీకు? నేనైనా బయట వాళ్ళమా? ఆ మాట అంతా స్టేటస్లో చూసి చెప్పే అవసరం ఎందుకండి చెప్తున్నా అసలు. నాకు చాలా బాధ అనిపించిందండి నిజంగా వినిన తర్వాత. ఇప్పుడు వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళు అడిగితే నాకు ఎంత బాధ అనిపించింది తెలుసండి. ఏంటి నువ్వు ఇలా చేసేవంట కదా అంటే నేను అప్పుడు అన్నానండి, ఏదో సరదాగా ఏదోని టైంపాస్కి, అంతేకాని నేను అలా చెయ్యను. నాకు తెలీదా నేను ఎన్ని పూజలు పునస్కారాలకు వెళ్తుంటా, ఎన్ని నోవులకు వెళ్తుంటా తెలుసు కదండి. వాళ్ళకి తెలుసు నేను ఎక్కడెక్కడ ఉంటాను, ఎక్కడెక్కడ వెళ్తాను, మీటింగ్కి వెళ్తుంటాను, నందికేశ్వర నోవులకు వెళ్తుంటాను, అందరికీ తెలుసు కదండి. మరి అందరు తెలిసినప్పుడు ఈ మాట ఎందుకండి వాళ్ళు చెప్పాలా? చూసినట్టు చూసి ఊరుకోవాలా? ఇంకా అనుకోవాలి, అబ్బా పోన్లే ఎంజాయ్ చేస్తున్నారు పాప పోన్లే అనుకోకుండా నీకు వెళ్ళి వాళ్ళకి చెప్పే అవసరం ఎందుకండి? చెప్పండి. చెప్తానండి, ఈరోజు నా గురించి నాకు ఇలా చెప్పేవాళ్ళు భగవంతుడు నిజంగా ఉంటే మాత్రం చూసుకోవాలండి వాళ్ళని. ఎందుకు ఇలా అన్నారని చెప్పి పని లేదా వాళ్ళకంటే ఎందుకండి అవసరం అసలు? ఇంకా నాకు అసలు వాళ్ళ మొహాలు చూడడానికి ఇష్టం లేదండి. మీరు ఏమంటారండి? వాళ్ళ మొహాలు చూసి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి నాకు అలవాట్లేదండి. నేను ఉన్నప్పుడు మంచిగా మాట్లాడి నేను వెళ్ళినప్పుడు తేనె పోసి కత్తిలాగా మాట్లాడుతున్నారండి. చాలా తప్పు కదండి ఇది విషయాలు. నేను మీతో ఇవాళ షేర్ చేసుకున్నాను, ఏమనుకోకండి. నాకు రాత్రి నుంచి చాలా బాధగా ఉందండి వినిన తర్వాత. కానీ ఎప్పటికైనా వాళ్ళు నా దగ్గర రావాలండి. నేను మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదండి. ఎవరేమనుకున్నా పర్లేదండి. సారీ అండి, నేను బాధ నేను చెప్పాను.